సో చనిపోయిన ఫీమేల్ పక్కాగా ఈ ఆరుగురులో ఒకరు అయి ఉంటారని పోలీస్ వాళ్ళు కంక్లూజన్కి వచ్చారు. కేరళలో ఈ స్క్రూస్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఎస్క్వైర్ సర్జికల్స్. పోలీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ని కాంటాక్ట్ అయ్యారు. ఆ 6 స్క్రూస్ని ఏ హాస్పిటల్కి పంపించారని అడిగారు. సో డీలర్ ఒక లిస్ట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళకి చాలా బర్డెన్ తగ్గిపోయింది. ఎందుకంటే అవుట్ ఆఫ్ 6, 3 ఆఫ్ దెమ్ వర్ ఫీమేల్స్. కోఇన్సిడెంట్ ఏంటంటే ఆ 3 ఫీమేల్స్కి ఒకే హాస్పిటల్లో సర్జరీ జరిగింది, విజయ్ కుమార్ మీనన్ హాస్పిటల్. పోలీసు వాళ్ళు ఆ హాస్పిటల్ నుంచి ఈ 3 డీటెయిల్స్ తీసుకున్నారు. ఒకరు సోని, ఇంకొకరు సారియా అండ్ కేఎస్ శకుంతల. సో హాస్పిటల్ రికార్డ్స్ నుంచి వీళ్ళ డీటెయిల్స్ తీసుకొని పోలీస్ వాళ్ళు స్టార్టెడ్ కాంటాక్టింగ్ దెమ్. సోని అండ్ సారియాకి కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేశారు, మేము సేఫ్గానే ఉన్నామని చెప్పారు. కానీ కేఎస్ శకుంతలని మాత్రం కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు. ఎంత ట్రై చేసినా కాల్ మాత్రం కలవట్లేదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే శకుంతల ఇచ్చిన అడ్రస్ కూడా తప్పు. శకుంతలకి ఫిక్స్ చేసిన స్క్రూ అండ్ ఆ డ్రమ్లో ఉన్న స్క్రూ డైమెన్షన్స్ అండ్ బ్యాచ్ నెంబర్ వర్ ఎగ్జాక్ట్లీ సేమ్. బికాస్ ఆఫ్ దిస్ పోలీస్ వాళ్ళు ఆ డెడ్ బాడీ శకుంతలదే అయి ఉంటుందని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు. శకుంతల హాస్పిటల్లో ఉన్నప్పుడు తన కోసం ఎవరెవరు వచ్చారని ఒక లిస్ట్ తీశారు. అందులో ఒక నెంబర్ దొరికింది. ఆ నెంబర్ ఎవరిది అంటే అశ్వతి దామోదరంది. ఆ నెంబర్ తీసుకుని పోలీస్ వాళ్ళు అశ్వతిని కాంటాక్ట్ అయ్యారు. తను కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే పోలీసులు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, శకుంతల మీకేమవుతారు? అశ్వతి దామోదరన్ రిప్లైడ్, మా అమ్మ సార్. అయితే ఒకసారి పిలవండి, మేము మాట్లాడాలని పోలీస్ వాళ్ళు అన్నారు. అప్పుడు అశ్వతి, మా అమ్మ 2 ఇయర్స్గా కనపడట్లేదు సార్ అని రిప్లై ఇచ్చింది. ఇది విన్న పోలీసులు అందరూ షాక్ అయ్యారు. వాళ్ళమ్మ 2 ఇయర్స్గా కనపడకపోతే ఒక మిస్సింగ్ కంప్లైంట్ కూడా చేయలేదు, అట్లీస్ట్ తన అమ్మ కోసం వెతకలేదు అని ఒక డౌట్ వచ్చింది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒకటి జరుగుంటుందని పోలీస్ వాళ్ళు అనుకున్నారు. సో అశ్వతిని కలిస్తే మనకి ఏదో ఒక లీడ్ దొరుకుతుందని అశ్వతి అడ్రస్కి వెళ్ళారు. అశ్వతి హర్ ఓన్ డాటర్ మిస్సింగ్ కంప్లైంట్ చేయలేదు. నాట్ ఇన్ సెప్టెంబర్ 2016, నాట్ ఇన్ అక్టోబర్ అండ్ డిడ్ నాట్ ఫర్ ద నెక్స్ట్ 15 months. ఎందుకు? అమ్మ 1 day మిస్ అవుతే టెన్షన్ పడాలి, ఇక్కడ 2 years అవుతుంది, ఏమీ రియాక్షన్ లేదు. ఈ సైలెన్స్ పోలీసులందరికీ ఒక రెడ్ ఫ్లాగ్ లాగా అనిపించింది. పోలీసులు అశ్వతిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అశ్వతికి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ అశ్వతి తన హస్బెండ్తో మాత్రం ఉండట్లేదు. అలా కొన్ని విషయాలు పోలీస్ వాళ్ళకి తెలిసిన తర్వాత అశ్వతికి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని తెలిసింది, టిఎం సాజిద్. సాజిద్ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ SPCAలో ఇన్స్పెక్టర్. సాజిద్, అశ్వతి అండ్ పిల్లలు శకుంతల గారి ఇంట్లో